ఆంధ్ర యూనివర్సిటీలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏయువిసి హాజరయ్యి పలు విషయాలను చర్చించారు. ఆదివాసీ సంఘం ఏయు ప్రెసిడెంట్ ప్రసాదరావు పలు విషయాలను ఆసక్తిగా పేర్కొన్నారు. కార్యక్రమంలో పలు కళాశాలల ప్రిన్సిపల్స్, ఆచార్యులు, స్టూడెంట్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు పాల్గొని ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని సందడిగా చేశారు. మనం విద్యావంతులుగా ఆచార్యులుగా మనం పరిశోధన చేసి మన పరిశోధన ఆంధ్ర యూనివర్సిటీ కన్స్టిట్యూంట్ కాలేజ్ ప్రిన్సిపల్స్, డీన్స్, హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, స్టాఫ్ మెంబర్స్, విద్యార్థులు, మిత్రులందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. యునైటెడ్ నేషన్స్ గ్రూప్ వాళ్ళు ఇప్పుడు మేషార్ చెప్పినట్టు వరల్డ్ ఇండిజినస్ పర్సన్స్ వారిని దృష్టిలో పెట్టుకుని ఈ వరల్డ్ ఆదివాసీ దినోత్సవం అన్నది ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే వీళ్ళ వెల్ఫేర్, అలాగే ఎందుకంటే మెయిన్ల్యాండ్కి దూరంగా ఉండడం వలన కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ వెల్ఫేర్, అలాగే వాళ్ళ దగ్గర పరంపరగా వచ్చే అనేక విధానాలు అవి శాస్త్రీయంగా ఎస్టాబ్లిష్ అయినా అవ్వకపోయినా తరతరాలుగా వారు అవలంబించే విధానాలు, కల్చరు, స్కిల్ ఏదైతే ఉందో వాటిని పరిరక్షించుతూ భావితరాలకి అందజేయాలనే ఉద్దేశంతో ఇది ప్రారంభించడం జరిగింది. మన ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్దోత్సవాల్లో భాగంగా మనం అనేక అవుట్రీచ్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా తప్పకుండా ఈ ట్రైబల్ ఏరియాస్లో అవుట్రీచ్ చేపట్టాలనే ఉద్దేశంతో మనం నంబర్ ఆఫ్ అవుట్రీచ్ యాక్టివిటీస్, ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమి, స్కిల్ డెవలప్మెంట్ పరంగా అయితేనేమి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పాడేరు, పార్వతీపురం, అరకు, ఇక్కడ దగ్గరలో ఉన్న విలేజెస్లో ఇందులో వివిధ రకాల డిపార్ట్మెంట్స్ పాల్గొనడం జరిగింది. మనకి ఆంధ్ర యూనివర్సిటీలో సెంటర్ ఫర్ సోషల్ ఇంక్లూజన్ అనే డిపార్ట్మెంట్ ఉంది. అలాగే వారి దగ్గర ఉన్న డిఫరెంట్ ఇండిజినియస్ నాలెడ్జ్ దాన్ని మనం ఎలా క్యాప్చర్ చేయడం, అదేవిధంగా ఒక 100 సంవత్సరాల క్రితం ఉన్న గుడ్ ప్రాక్టీసెస్ ప్రస్తుతం సమాజంలో ఆమోదయోగ్యంగా కానీ కొన్ని ప్రాక్టీస్ ఉన్నాయి. ముఖ్యంగా చైల్డ్ మ్యారేజ్ లాంటివి. మన ఎన్ఎస్ఎస్ ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ ఆధ్వర్యంలో పాడేరు రీజియన్ ఈరోజు ముఖ్యమైన విషయం అంటే మీ అందరికీ కొంతమంది తెలుసు, కానీ ఇది ఏ విధంగా ఉన్నది ఆదివాసీ నుంచి మనం చాలా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాం. మన ప్రభుత్వము వాళ్ళకి ఎన్నో సౌకర్యాలు కలిగించింది. సో ఆ విధంగా వాళ్ళు చాలా కాలేజీలు ఉండేది. అలాగే వాళ్ళ ట్రైబల్ వెల్ఫేర్ కోసం చాలా జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరగాలి. అలాగే మన యూనివర్సిటీ ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గౌరవ వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ రాజశేఖర్ గారు, కాన్ఫరెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్స్, ఆచార్యులు, యూనివర్సిటీ అధికారులు, ప్రకృతిని కాపాడుకోవడం, ప్రకృతితో మమైకమైనటువంటి ఆదివాసీలు, గిరిజనులు కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అన్ని దేశంలో ఐక్యరాజ్య సమితి వెల్లడించిన దాని ప్రకారం 193 దేశాల్లో ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేటువంటిది ఘనంగా జరుపుకుంటుంది. మరి అందులో భాగంగానే ఆంధ్ర యూనివర్సిటీలో సుమారుగా ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఐక్యరాజ్య సమితి గుర్తించిన తర్వాత
ఆంధ్ర యూనివర్సిటీలో 1994 సంవత్సరం నుంచి కూడా 1994లో అధికారికంగా ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఈ యొక్క దినోత్సవాన్ని చట్టబద్ధత చేసింది. అందులో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది అనేక మంది మేధావుల్ని మమేకం చేస్తూ యూనివర్సిటీలో రకరకాలుగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు చాలా గతంలో జరిగింది. అందులో భాగంగానే ఆంధ్ర యూనివర్సిటీలో కూడా 2012 సంవత్సరంలో గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ డాక్టర్ గారు విద్యార్థి వైస్ ఛాన్సలర్గా ఉండే సమయంలో మరి 2012 సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీలో మరి అధికారికంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతూ వస్తున్నాము. అందులో భాగంగానే మరి ఏ రకమైనటువంటి అప్పుడు ఈ యొక్క విగ్రహం కూడా లేక మరి ట్రైబల్స్కి సంబంధించినటువంటి అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నప్పటికీ దేశంగా మనకి ఇటువంటి వారి విగ్రహాలు క్యాంపస్లో లేక అంబేద్కర్ శాంతి దగ్గర నుంచి ప్రారంభించి ఇండోర్ కార్యక్రమాలు జరిగేది. ఏలియన్ సభలు, అసెంబ్లీ హాలు, కాన్వకేషన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జరిగేది. మరియు గౌరవ పెద్దలు వైస్ ఛాన్సలర్ గారి ముఖ్య అతిథిగా అధికారికంగా మరి కల్పించి ఈ యొక్క ప్రాంగణంలో జరిపినందుకు ఈ యొక్క కార్యక్రమానికి మరి యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని కాలేజీలు తరఫున వచ్చినటువంటి ప్రిన్సిపాల్స్కి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి ఆంధ్ర యూనివర్సిటీలో ఎక్కడ ఏ యూనివర్సిటీలో లేని రీతిగా భారతదేశంలోనే ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో అత్యధికంగా 43 మంది మరి ఆచార్యులు ఉన్నారు, ప్రొఫెసర్లు గాను. వాళ్ళు కూడా మరి కార్యక్రమానికి హాజరైన 40 మంది. వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సపోర్టింగ్ స్టాఫ్ వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మేడం ఫైనాన్స్ ఆఫీసర్ మేడం గారికి, డిప్యూటీ రిజిస్టర్ గారికి, వచ్చినటువంటి స్కూల్ ఆఫ్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఫెడరల్ ప్రొఫెసర్ డైరెక్టర్ గారికి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అలాగే మాకు సామీలు ఏర్పాటు చేసినటువంటి తోటి ఉద్యోగ మిత్ర సభ్యులు, మాకు ఎలక్ట్రికల్ అందజేసినటువంటి మిత్రులు, ఈ కార్యక్రమానికి భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ స్టూడెంట్స్ కి పేరు పేరున